ఓకే. గురువుగారు మనకి ఆ పరమేశ్వరుడు గురించి ఎన్నో ప్రవచనాలలోని, ఎన్నో వీడియోస్ రూపంలో గానీ, సాంగ్స్ రూపంలో గానీ మనం ఎన్నో వింటాం. అలా ఎన్నో రూపాల్లో మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ మీ నోటి నుంచి మేము వినాలి అనుకుంటున్నాము. ఆ పరమేశ్వరుడు గురించి మాకు కొన్ని ప్రవచనాలు చెప్పండి గురువుగారు. ప్రవచనాలే. అవును. మీరు చెప్తే వినాలి అనుకుంటున్నాం అందుకోసమే. అంటే మా కోసం లేదమ్మా. చెప్పండి. మా 6 టీవీ ప్రేక్షకుల కోసం, మా కోసం. ప్రవచనాలంటే అలా కాదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నమశివాయ అనే నామం ఉంది చూసారా? అవును. మనం చాలా సింపుల్గా అనేస్తున్నాము కానీ అవును. అది మహాశక్తివంతమైనటువంటి నామం. ఓకే. నమశివాయ అంటే శివునికి నమస్కారము. శివుడు అంటే ఎవరు? మంగళకరుడు. అంటే శివుడు అంటేనే మంగళములే. అవును. అంటే ఏమిటి? అందరూ అంటుంటారు చూసారా, పాజిటివ్ థింక్ చేయి, పాజిటివ్గా ఉండు అని. నమశివాయ అనుకోవడమే పాజిటివ్గా ఉండడం. ఓకే. అంటే ఏమిటి? మంగళము అంటే మంచి జరగాలి, మంచిగా ఉంటుంది, అంతా బాగుంటుంది అనుకోవడం అవును. పాజిటివ్. అబ్బా ఏది బాగాలేదు, అంతా వేస్ట్, ఏంటో నా లైఫ్ ఏంటో, దిస్ ఈజ్ నెగిటివ్. అంతే కదా? అవును. అంతా బాగుంటుంది, అందరూ బాగున్నారు, లైఫ్ అంతా బాగుంటుంది, నేను బాగుంటాను, ఇంకా మంచి పనులు చేద్దాం, దిస్ ఇస్ పాజిటివ్ అని. నమశివాయ అంటే మీరు ఎప్పుడు పాజిటివ్ని అనుకుంటున్నట్టే గుర్తుపెట్టుకోండి ఒకటి. రెండవది, నమశివాయ అనే నామం పలకాలి అంటే కోటి జన్మల పుణ్యం ఉండాలని చెప్తుంది శాస్త్రం, లేకపోతే పలకలేరు. ఓకే. మనం అనుకుంటాం కొంతమంది, ఏది మన హేతువాదం చూసి, అయ్యో వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడితే వాళ్ళకి పుణ్యం లేదు. ఓకే. దేవుడు లేడని కొంతమంది వాదిస్తుంటారు చూసి, అవునవును. కొంతమంది దేవుడు లేదు, నాస్తికులు ఏమీ లేదు, వాదిస్తా ఉంటారు. దేవుడు లేదు, ఏమీ లేదు, మీరు దేవుడు ఉంది అనుకుంటున్నారు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి లేడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అనుకుంటారు చూసి. అవును. వీళ్ళకి అర్థం ఏమిటంటే, వీళ్ళకి ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి అమ్మ, గుడ్డివాడికి కనబడదు. ఇప్పుడు కనబడట్లేదని అర్థం ఏంటి? వాడికి చూపు లేదు. అక్కడ దేవుడు లేదని, ఇక్కడ ప్రపంచం లేదని కాదు. అవును. ప్రపంచం లేనందుకు గుడ్డివాడికి కనిపించకపోవడం కాదు, వాడికి చూపు లేదు కాబట్టి ప్రపంచం ఎలా కనిపించట్లేదో, ఎవరైతే భగవంతుడు లేడంటుంటారో వాళ్ళకి పుణ్యం లేదు కాబట్టి భగవంతుడు లేడని అంటూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అని అనుకున్నారనుకోండి, పుణ్యం ఉంటుంది. ఉన్నాడు, స్మరించుకోవాలి. ఈ విశ్వం మొత్తం భగవతత్వం, ఇదంతా ఈశ్వరమయము. ఓకే అని అనుకున్నప్పుడు ఏంటో, ఓహో ఇదంతా ఈశ్వరమయమా అని చెప్పని పాపము, పుణ్యము, ధర్మము ఇవన్నీ పాటిస్తాడు. భగవంతుడు లేనప్పుడు ఏం పాటిస్తాడు? ఏం పాటించలేదు. భగవంతుడు చూసుకోవడానికి ఏమీ లేదు, అసలు ఎక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు అవతల మనం హింసిస్తాడు, ఏదైనా చేస్తాడు. అంటే ఏమిటి? పరమేశ్వరుడు ఉన్నాడు అని నమ్ముతూ బ్రతకడం అనేటువంటిది అద్భుతమైనటువంటి జీవితం. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ నమశివాయ అనే నామానికి ఇది ఉందో చూడండి. అలాగే భస్మధారణ చేస్తుంటారు, తెలుసు కదా మీకు? భస్మధారణ. భస్మ అంటే ఏమిటంటే భగవంతుణ్ణి స్మరించడం. భ అంటే భగవంతుడు, స అంటే స్మరించడం, భస్మ. ఓకే. ఎలా ధరిస్తాం మనం? ఇక్కడ లేదా గొంతుకు పెట్టుకుంటాం, లేదా పొట్ట భాగాన్ని పెట్టుకుంటాం. ఇదేంటి అంటే మనకి సాముద్రికా శాస్త్రంలో నుదుటి మీద లలాటమునందు గ్రైవం నందు అంటే ఇక్కడ కానీ ఈ పొట్ట భాగంలో కానీ 3 గీతలు కనుక ఉన్నట్లయితే దాన్ని మంచి సాముద్రిక శాస్త్రంలో ఒక మంచి లక్షణంగా చెప్తారంటే వాళ్ళకు ఒక మంచి భాగ్యం ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు లేదు, ఉదాహరణ పుట్టిన వ్యక్తికి భాగ్యం లేదు. ఈ భస్మధారణ వల్ల మనం ఈశ్వరానుగ్రహంతో భాగ్యాన్ని పొందుతున్నాము. ఈశ్వరానుగ్రహంతో భాగ్యం వస్తుంది. అర్థమైందా మీకు? అర్థమైంది. అట్లాగే శివుణ్ణి అర్చించేటువంటి విషయాల్లో చాలా విషయాలు చెప్పారు. శివ సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా మోక్షం కావాలని ఉంటుంది, ఈ జన్మ నాకు ఇంకా వద్దండి అని బిందులింగాన్ని అర్చించమని చెప్పారు. అంటే ఒక రేఖ మీద చిన్న బిందువులా ఉంటుంది, బిందులింగాన్ని అర్చించాలి, కోరికలు తీరాలి. వాళ్ళకి ఏం చెప్పారంటే పాదర్శలింగం కానీ స్ఫటికలింగంతో కానీ లింగాన్ని కానీ అభిషేకించామని చెప్పారు, కోరిక తీరాలంటే. ఓకే. పాదరస లింగం కానీ స్ఫటిక లింగంతో కానీ అభిషేకం చేయాలి. చరలింగము అంటారంటే ఆ చరలింగం అంటే ఎక్కడికంటే అక్కడ మనం పట్టుకెళ్ళొచ్చు. చరలింగాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ ఎక్కడైనా సరే ఏ ఊర్లోనే ఉన్నారు చక్కగా అక్కడ అభిషేకం కనుక చేసుకోగలిగితే దానంత అదృష్టం మరొకటి లేదని చెప్పారు శాస్త్రంలో. ఓకే. అదేవిధంగా మరొకటి ఏంటంటే శివుడిని మీరు చూసే ఉంటారు, మనకి శ్మశానంలో శివుడి బొమ్మ ఉంటుంది, మీరు గమనించారు. శ్మశానం బయట ఉంటుంది, లోపల ఉంటుంది. ఏమిటి శ్మశానంలో పెట్టారేంటి, దేవాలయంలో ఉండాలి కదా అనుకుంటాం. ఇక్కడ ఏమిటంటే సాయంత్రం అయితే మనకి అనేకమైనటువంటి ఈ దాన్ని ఏమంటారు
కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి. క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నెగటివ్ ఎనర్జీస్ కొన్ని ఉంటాయి. ఆ నెగటివ్ ఎనర్జీస్ని పిశాచాలు అంటారు మన దీంట్లో. ఆ పిశాచాలు ఏం చేస్తాయంటే ఊర్ల మీద పడి మనుషులకు హాని కలిగిస్తుంటాయి, ప్రాణులకు హాని కలిగిస్తుంటాయి. అందుకని బ్రహ్మ కోరుతాడు శివుణ్ణి, స్వామి రాత్రి అయితే చీకటి పడితే ఈ పిశాచాలన్నీ భూమి మీద సంచరిస్తే ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, మనకి పిల్లవాడికి ఏదో ఫోన్లో పెట్టించాము, అది చూసుకుంటే అలా ఉండిపోతాడు, మర్చిపోతాడు. అలా ఈశ్వరుడు నృత్యం చేస్తాడు సాయంత్రం అయితే తెల్లారే వరకు కూడా. ఆ నృత్యాన్ని అలా చూస్తూ అన్నీ ఉండిపోతాయి చుట్టూ చేరి, ఇంత గొప్ప నృత్యం అని. ఒక పిశాచాలు అనేవి బయటికి రాకుండా అది చూస్తూ ఉండిపోవడానికి అక్కడ ఉండే నాట్యం చూసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఇంకొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్తే నృత్యము ఎక్కడ చేస్తున్నాడు అని తెలుసుకున్నాం మనం, శ్మశానాలు. ఈ విశ్వం మొత్తం శ్మశానమే, తెలుసా మీకు? ఎలా అంటే చెప్తాయి. ఇప్పుడు మన బాడీ ఉంది, మన బాడీలో కొన్ని లక్షల సెల్స్ చనిపోతుంటాయి, పుడుతుంటాయి, తెలుసా మీకు? కొత్త సెల్ చనిపోతుంది, పుడుతుంది. అంటే ఈ శరీరం మొత్తం శ్మశానమే కదా, అవునా? భూమి మీద ఎక్కడ మనిషి చనిపోవట్లేదు. చెప్పండి, బస్సులో చచ్చిపోతున్నాడు, ట్రైన్లో చచ్చిపోతాడు, వెళ్తే ఆటోలో చచ్చిపోతాడు, ఎక్కడ పడతాడు పోతుంటాడు. ఏ ఇంట్లో చచ్చిపోడు చెప్పండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విశ్వం మొత్తము కూడా శివుడు నాట్యం చేస్తూనే ఉన్నాడు. పుట్టుక, పుట్టడము, జీవితం గమనం నడవడము, లయమైపోవడం కూడా ఈశ్వర కృత్యమే అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన కంటికి ఎలా కనబడాలి పరమేశ్వరుడు అంటే? ఏదైనా ఒక పువ్వు వికసిస్తుంది అంటే ఓహో బ్రహ్మరూపంలో ఆ యొక్క పరమేశ్వరుడు బ్రహ్మరూపంలో ఈ ఆకారంలో ఉన్నాడు, పుట్టింది. ఇది కొన్ని రోజులు సాగుతుంది, విష్ణు రూపంలో లయమైపోతుంది, రుద్ర రూపంలో అని. ఈ విశ్వాన్ని మొత్తం శివుని యొక్క విభూతిగా భావించి జీవిస్తున్నప్పుడు మీకుండే ఆనందానికి, అబ్బా పొద్దున్నే లెగిసానేంటో ఆఫీస్కి వెళ్ళాలి, అబ్బా ఏదో నేను ఇప్పుడు చేయాలి, ఇప్పుడు వీడికి ఫీజు కట్టాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలనుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అనుకోని జీవించడానికి చాలా తేడా ఉంటుంది.